వైకుంఠ ఏకాదశి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు అనేక వైష్ణవాలయాలు భక్తులతో పూర్తిగా ప్రజలందరూ కూడా భక్తి శుద్ధులతోటి ఆలయాలను దర్శించుకోవడం. ఇప్పుడు మన భూపాలపల్లిలో కూడా రామాలయంలో, వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో ఈరోజు భూపాలపల్లిలో నూతనంగా నిర్మించినటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి వారి యొక్క పూజా కార్యక్రమాలను నిర్వహించుకుంటున్నారు. మీడియా మిత్రులందరూ కూడా ఈరోజు ప్రధానంగా మీతో కలిసి మిమ్మల్ని కలిసి కొన్ని విషయాలు మాట్లాడాలనే ఉద్దేశంతో మిమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. నేను 4-5 రోజులు టూర్లో ఉండడం వల్ల జరుగుతున్నటువంటి పరిణామాల మీద నేను మాట్లాడే అవకాశం లేకపోవడం వల్ల నేను మాట్లాడలేదు. భూపాలపల్లిలో లోక కళ్యాణం కొరకు, భక్తుల యొక్క సౌకర్యం కొరకు వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని మంజునగర్లో కట్టడం జరిగింది. ఆలయాన్ని ప్రతిష్ఠించుకోవడం జరిగింది. ఆలయ ప్రతిష్టా మహోత్సవం కూడా ఎంతో కన్నుల పండుగగా భూపాలపల్లి పట్టణంలో కాదు, ఈ నియోజకవర్గం నుంచి కూడా చాలా పెద్ద సంఖ్యలో ప్రజలందరూ కూడా తరలి వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొంచుకోవడం జరిగింది. అందులో అధికారులు, ప్రజాబంధువులు, శాసనసభ్యులు, మంత్రులు అందరూ కూడా ఆ కార్యక్రమంలో కూడా పాల్గొంచుకోవడం జరిగింది. ఆలయం నిర్మిస్తున్న రోజే ఆలయం పక్కన ఒక భవనాన్ని నిర్మిస్తూ ఆ రోజు మీకు కానీ వచ్చినటువంటి భక్తజనులందరూ కూడా ఆ విషయాలను ప్రజలకు వివరించడం జరిగింది, భక్తులకు కూడా వివరించడం జరిగింది. ముందు వరుసలో కడుతున్నటువంటి భవనం ఆలయానికి కొంత ఆదాయాన్ని ఇచ్చే విధంగా ముందు వరుసలో కొన్ని షాప్స్ ను, దానిపైన ఒక హాల్ నిర్మించి ఏమైనా వ్యాపార సంస్థలకు ఇచ్చే విధంగా, వెనుక వైపులో ఆలయంకు నిత్యం సేవలు అందించేటువంటి అర్చకులు ఉండడానికి, ఆలయంలో పనిచేస్తున్నటువంటి సూపర్వైజర్కు, ఆలయంలో పనిచేస్తున్నటువంటి మిగతా సిబ్బందికి, ఇది వైష్ణవాలయం కాబట్టి ప్రతిరోజు ఆలయంలో స్వామివారికి ప్రసాదాలు తయారు చేయాలి కాబట్టి ఒక వంట చేసేటువంటి స్వామిని కూడా ఏర్పాటు చేయడం కొరకు ఉండాలనే ఉద్దేశంతో, అదేవిధంగా సమాజంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏదైనా అశుభం జరిగితే మన ఆనవాయితీ ఆలయ ప్రాంగణంలో ఒకరోజు ఉండాలనేది మన యొక్క సాంప్రదాయం చెప్తుంది. అలాంటి వాళ్ళు వస్తే కూడా ఉండడానికి ఒక బ్లాక్ కూడా ఏర్పాటు చేసి ఈ ఉండాలనే ఉద్దేశంతో ఆలయ నిర్మాణం సందర్భంగా అక్కడ ఉండేటువంటి భక్తులను, ట్రస్ట్ మెంబర్స్ అందరం కూడా నిర్ణయం తీసుకొని కడుతున్నాం. ఇదేదో ఇప్పుడే వారం 10 రోజుల కింద మొదలుపెట్టింది కాదు. ఆలయ ప్రతిష్ట రోజు కూడా ఇవన్నీ కొన్ని మొదటి విడతల స్లాబ్లోనే ఆ రోజు వర్షం పడ్డది. ఆలయ ప్రతిష్ట రోజు కూడా వర్షం పడితే చాలా మంది భక్తులు టెంట్లో ఉంచడం, కానీ సరిపోకపోతే ఈ రోజు ఏదైతే బిల్డింగ్ ఉందో అందులో కూడా అందరూ కూడా భోజనం చేయడం జరిగింది. కానీ దురదృష్టం ఏంటంటే మొన్న అధికారులు ఒక నోటీసును అక్రమంగా పెడతా ఉన్నారు. దీని మీద మీ సమాధానం ఇవ్వమని రెవెన్యూ అధికారులు ఇచ్చినట్టుగా, మున్సిపల్ అధికారులు ఇచ్చినట్టుగా ఇంకా చూడలేని నోటీసు కానీ నాకు సమాచారం రావడం జరిగింది. వాటిని అటెంప్ట్ కూడా చదివి అందులో ఏముంది ఏం కథ చూసి తప్పకుండా సమాధానం చెప్తాం. ఇది ఒక వ్యక్తికి సంబంధించినటువంటి వ్యవస్థ కాదు, ఇది సమాజానికి సంబంధించినటువంటి ఒక గొప్ప లక్ష్యం కొరకు, ప్రజల హితం కొరకు, లోక కళ్యాణం కొరకు పోతాడుతున్నటువంటి ఆలయం. కాబట్టి ఎవరైనా
వారి వారి వ్యక్తిగతంగా అభిప్రాయాలు ఉంటే రాజకీయాలకు వేదికలు వేరే ఉంటాయి, రాజకీయాలు చేయడానికి అవకాశం వేరే ఉంటుంది. కానీ భగవంతుడి పైన రాజకీయం చేయడం అనేది ఇది మంచి సాంప్రదాయం కాదు. భగవంతుడు ఉన్నాడని విశ్వసిస్తున్నాం, భగవంతుని యొక్క దివ్యాశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం. కాబట్టి భూపాలపల్లిలో ఒక మంచి ఆలయాన్ని నిర్మిస్తున్నాం. కాబట్టి ఇది ఆలయానికి సంబంధించినటువంటి ఆస్తి. ఒక దుష్ప్రచారం చేసేటువంటి ప్రయత్నాలు చేస్తాను. ఏదేదో వెంకటనాయుడు గారి సొంత ఆస్తి కొరకు నిర్మిస్తున్నట్టుగా మీడియాలో కూడా నేను లేను, కానీ కథనాలు కూడా వచ్చినట్టుగా అది. మీరు కూడా ఈ భూపాలపల్లి కొత్తవారు కాదు, మీరు ఇక్కడ చాలా కాలం నుంచి రిపోర్టర్స్ గా, సీనియర్ రిపోర్టర్స్ గా, స్టాఫ్ రిపోర్టర్స్ గా మీడియాలో పనిచేస్తున్నారు. మరి అది కట్టిన దాన్ని కూడా ఎవరు అధికారులు ఏమైనా వెంకటరమణారెడ్డికి జ్వరం, వెంకటరమణారెడ్డికి నాకు ఇది ఈరోజు ఒక ప్రజాప్రతినిధిగా ఈ ప్రాంతం మీద ఉండేటువంటి ప్రేమతో, భక్తితో, ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి యొక్క భక్తుడు, వెంకటేశ్వర స్వామి యొక్క భక్తుడిని కాబట్టి భక్తులందరి యొక్క సౌకర్యార్థం కొరకు భక్తులందరూ కూడా నిత్యం వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలంటే తిరుమల తిరుపతి పోలేరు కాబట్టి వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిరూపాన్ని మళ్ళీ మన భూపాలపల్లిలో ప్రతిష్ఠించుకోవడం జరిగింది. కాబట్టి ఇది కేవలం భక్తులకు అందులో పనిచేసే అర్చకులకు కట్టింది కాబట్టి అధికారులు కూడా వారికి ఏదో నిన్ననే తెలిసినట్టు ఒక ఏటాంటి వచ్చి నోటీసులు ఇస్తాము. నేను చెప్తా ఉన్నా, ఈరోజు నోటీస్ ఇచ్చినటువంటి ఎంఆర్ఓ ఆలయానికి దర్శించుకోలేదా? ఈరోజు జిల్లా కలెక్టర్ గారు రాలేదా? ఈరోజు ఆర్డీఓ రాలేదా? ఎవరు ఏ అధికారి వచ్చి ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించుకోలేదు. కాబట్టి వారికి ఏదైనా ప్రెషర్స్ ఉంటే చెప్పాలి. ఇది మా దృష్టిలో ఉన్నది, మాకు తెలిసేది అవుతుందని చెప్పాలి. కానీ నోటీసులు ఇవ్వడం అనేది చాలా బాధాకరం. తప్పకుండా ఈ నోటీసులకు చదివి పూర్తి సమాధానాన్ని కలిగిస్తాం. అధికారులను కూడా, ప్రజాప్రతినిధులను కూడా, అందరినీ కూడా భూపాలపల్లిలో ఉన్నట్టు అందరినీ కూడా నేను అప్పీల్ చేస్తా ఉన్నా. ఇది రాజకీయాలకు వేదిక కాకూడదు. ఒక నమ్మకంతో చేస్తున్న కార్యక్రమం, నమ్మకాలకు, విశ్వాసాలకు విఘాతం కలిగించే కార్యక్రమాలు జరగకూడదు. దయచేసి నేను కోరుతా ఉన్నా, భగవంతుని యొక్క శక్తి యొక్క, భగవంతుని యొక్క లీలలు మనం తెలియకపోతే తెలుసుకో. ఎందుకంటే అనేక మహిమలు ఈ వెంకటేశ్వర స్వామి యొక్క ద్వారా పొందుతున్నాం. కాబట్టి ఈ దయచేసి ఇప్పటికే పురుషా పెట్టమని మీ ద్వారా అప్పీల్ చేస్తున్నా. ఇది ప్రజలందరూ తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే జరిగినటువంటి కథనాలు ఏదో నాకు సంబంధించినటువంటిగా మరి కొంత ప్రచారం చేసేటువంటి కుట్ర చేస్తా ఉన్నారు. అది కేవలం ఆలయానికి సంబంధించిన ఆస్తి, ఆలయానికి సంబంధించినదే ఉంటది. ఈరోజు ఆలయం నేను మొదలు పెట్టవచ్చు, కానీ నేనేమి దానికి శాశ్వతంగా ఉండేది కాదు. ఈరోజు ఏదో భక్తి ఓపిక ఉంటే చేస్తాం. లేదు ఎవరో ఈరోజు అనేక ఆలయాలు, కాస్తీలు కట్టినటువంటి ఆలయాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు కాస్తీలు ఎప్పుడో 1000 సంవత్సరాల కింద కట్టింది, మనం ఈరోజు పూజలు చేసుకోవడం లేదా. అలాంటి సాంప్రదాయాలు ఉండాలి, కానీ ఇది దురదృష్టకరమైనటువంటి సంఘటనలకు చోటు ఉండదు కదని మీ ద్వారా కోరుతున్నాం. మీరు మీద రాజకీయం వద్దు, ఏమంటే వ్యక్తిగతంగా నాతో చేయండి, చేస్తున్నారు, చేద్దాం. ఓకే, నేను ఎందుకు ఓటుగా ఉంటున్నా అంటే నిన్ననే ఎన్నికలైనవి కాబట్టి కొత్తగా వచ్చిన ప్రభుత్వం కానీ, కొత్తగా వచ్చినటువంటి ప్రభావితులకు కానీ కొంత సమయం ఉండాలి. రాజకీయాలు మాట్లాడుకుని ఇదే విధంగా చెప్పినా వారు 100 రోజులలో మేము అద్భుతాలు చేస్తామని చెప్పిండు. చూద్దాం, 100 రోజులు కాకుండా 110 రోజులు చూద్దాం. ఇవాళ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇవాళ చేయమని కోరుతలేం. తప్పకుండా ప్రజా పక్షాన్ని ఉంటాం, ప్రజా సంక్షేమానికి పనిచేస్తాం. అధికారం ఉన్నా అధికారం లేకున్నా ప్రజల మధ్యలోనే ఉంటాం, ప్రజా సంక్షేమానికి పనిచేస్తామని ఆ రోజు చెప్పిన ఈ రోజు చెప్తాను. దయచేసి మరొకసారి చెప్తున్నా, ఈ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం సందర్భంగా ఇది రాజకీయ వేదిక కాకూడదని మీ ద్వారా కోరుతున్నాను.